ఇప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ ప్రోగ్రాము ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిందే. బట్ నేను దాన్ని ఒకసారి మళ్ళీ చూ చెప్తా. సో ఇక్కడ మనం ఏంటంటే స్టూడెంట్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేసినాం. దీంట్లో మనము 2 వేరియబుల్స్ డిక్లేర్ చేయడం జరిగింది, రోల్ నెంబరు, నేము. సో దాని తర్వాత సెట్ డీటెయిల్స్ అని ఒక మెథడ్ తయారు చేసినాం. ఈ మెథడ్లో ఇంట్ ఆర్ స్ట్రింగ్ ఎన్ 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ రోల్ నెంబర్కి ఆర్ అసైన్ చేస్తున్నాం, నేమ్కి ఎన్ అసైన్ చేస్తున్నాం. సో సెట్ డీటెయిల్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ రోల్ నెంబరు నేమ్కి వాల్యూస్ అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత గెట్ డీటెయిల్స్ అనేటటువంటి ఇంకొక మెథడ్ మనము డిఫైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏం చేస్తున్నామా అంటే ఈ రోల్ నెంబర్ని నేమ్ని మనం జస్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ క్లాస్ తయారైపోయిన తర్వాత మనం ఏం చేసినాం, స్టూడెంట్ మెయిన్ క్లాస్ తయారు చేయడం జరిగింది. సో ఈ స్టూడెంట్ మెయిన్ క్లాస్లో ఏంటిది అంటే మెయిన్ మెథడ్ ఉన్నటువంటి క్లాస్. ఈ మెయిన్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ యొక్క ఒక ఆబ్జెక్ట్ ST1ని మనం క్రియేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ST2 అని ఇంకొక ఆబ్జెక్ట్ మనము క్రియేట్ చేయడం జరిగింది. దెన్ ST1కి మనం ఏం చేస్తున్నాము, రోల్ నెంబర్ 1, నేము, రాము ఇచ్చే విధంగా సెట్ డీటెయిల్స్ మెథడ్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత S2 మెథడ్కి కూడా మనము S2 మెథడ్ యొక్క రోల్ నెంబరు, నేమ్స్ మనం ఏం చేస్తున్నాం, సెట్ డీటెయిల్స్ ద్వారా సెట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ST1ని మనం డిస్ప్లే చేస్తున్నాం అండ్ ST2ని గెట్ డీటెయిల్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మామూలుగా మనం పోయిన క్లాస్లో డిస్కస్ చేసినటువంటి ప్రోగ్రామ్. సో ఇది చూడండి, ఇప్పుడు ST1 అనే ఆబ్జెక్ట్ తయారవుతుంది, ST2 అనే ఆబ్జెక్టు తయారవుతుంది. దాని తర్వాత సెట్ డీటెయిల్స్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ ST1 యొక్క రోల్ నెంబర్ 1 అండ్ నేము, రాము అని ఇస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, స్టూడెంట్ ST1 అనేటటువంటి ఒక ఆబ్జెక్టు తయారవుతుంది. అంటే మెమొరీలో ST1 అనేది ఉంటుంది. మెమొరీలో ST1 తయారైనప్పుడు ఏమవుతుంది అంటే రోల్ నెంబర్ అనేటటువంటి ఒక వేరియబుల్ తయారవుతుంది, నేమ్ అనేటటువంటి ఇంకొక వేరియబుల్ తయారవుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం, ST1 అని అంటున్నాం అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ తయారవుతుంది, ST1 అనే ఆబ్జెక్ట్ తయారవుతుంది, కానీ రోల్ నెంబర్ మనం ఏమి ఇవ్వట్లేదు. ఓకే, నేమ్ కూడా మనం ఏమి ఇవ్వట్లేదు అనమాట. సో ఏమి ఇవ్వట్లేదు అని అంటే అది రోల్ నెంబరు 0గా తీసుకుంటుంది, నేము నన్గా తీసుకోవడం జరుగుతుంది, నల్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. కానీ జనరల్గా మనం ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఒక ఆబ్జెక్ట్ తయారవుతుంది అని అంటే దాని అర్థమైంది, ఇక్కడ ST1 అనే ఆబ్జెక్ట్ తయారవుతుంది అని అంటే ఇక్కడ మనకు ఈ ప్రోగ్రామ్ ప్రకారం ఏంటిది, వాళ్ళు స్టూడెంట్ అనే అతను ఈ ST1 అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారవుతుందని అంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు స్టూడెంట్ కాలేజీలో జాయిన్ అవుతుండు, అట్లా స్కూల్లో జాయిన్ అవుతుండు. ఓకే, స్కూల్లో జాయిన్ అవుతుండు అనమాట. స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడే మనకు ఏమవుతుంది, రోల్ నెంబరు ఆర్ అడ్మిషన్ నెంబరు, నేము, ఇవి 2 కూడా మనము ఇస్తాం. రోల్ నెంబరు, నేము ఇవి 2 లేకుండా ఒక స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అవుతాడా? కానీ ఇక్కడ ఏంది, స్కూల్లో జాయిన్ అవుతుండు, క్రియేట్ అవుతుంది అని అంటే స్కూల్లో జాయిన్ అవుతుండు. స్కూల్లో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాతనో ఏమో మనము అప్పుడు నేను రోల్ నెంబరు ఆ స్టూడెంట్ 1కి ఒక రోల్ నెంబర్ ఇవ్వటము, దాని తర్వాత లేకపోతే అడ్మిషన్ నెంబర్ ఇవ్వటం, దాని తర్వాత పేరు పెట్టడం, ఇది కరెక్టా ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు? స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడే మనం అడ్మిషన్ నెంబర్ ఇస్తాము, రోల్ నెంబర్ ఇస్తాము అండ్ నేమ్ ఇస్తాం. 2 మనం స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్న రోజే ఇవి లేకుండా మనం స్టూడెంట్ని జాయిన్ చేయించుకోం. స్టూడెంట్ జాయిన్ అవుతుందంటేనే అతనికి నెంబర్ ఇచ్చేస్తాము, నేమ్ కూడా వచ్చేస్తుంది. వితౌట్ నేమ్ మనం స్కూల్లో స్టూడెంట్ని జాయిన్ చేసుకోం కదా. అంటే ఏమవుతుంది, ఒక స్టూడెంట్ అంటే ST1 అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారవుతుందంటే స్టూడెంట్ 1 స్కూల్లో జాయిన్ అవుతుందంటేనే మనకు రోల్ నెంబరు, నేము తోటే జాయిన్ చేయించుకుంటాం. అట్లనే స్టూడెంట్ 2 కూడా జాయిన్ అవుతుందంటేనే, అంటే క్రియేట్ అవుతుందంటేనే రోల్ నెంబరు, నేమ్ తోటే జాయిన్ చేయించుకుంటాం. కానీ మనం స్కూల్లో స్టూడెంట్ 1ని స్టూడెంట్ 2ని మనం జాయిన్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ సపరేట్గా అప్పుడు స్టూడెంట్ 1 రాము ఇస్తా, దాని తర్వాత ST2కి రోల్ నెంబర్ 2 సీత అని ఇస్తా అంటే అది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ మనకు అట్లా పాసిబుల్ అవుతుంది, ప్రోగ్రాంలో అట్లాంటి ఫెసిలిటీ ఉంది, మనం ఉపయోగించుకున్నాం. కానీ మనం ప్రాక్టికల్గా రియల్ టైంలో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆబ్జెక్టు తయారవుతున్నప్పుడే ఏం చేయొచ్చు, మనము ఈ రూల్ నెంబరు, నేము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది మనం రియల్ టైంలో ప్రాక్టికల్గా చూసినప్పుడు బయట జరుగుతున్న దాన్ని. సో దాన్ని ఇక్కడ అది రిఫ్లెక్ట్ చేయట్లేదు, మనకు బయట జరిగేటటువంటి సిచ్యువేషన్ని ఇక్కడ మనం అది రిఫ్లెక్ట్ చేయటం లేదు. ఒక ఆబ్జెక్ట్ తయారైన కొంతసేపటికో కొన్ని రోజుల తర్వాత మనం ఇస్తున్నట్టుగా ఉంది ఇది సపరేట్గా ఇవ్వటం అనేది. ఓకే, అట్లా కాకుండా మనం ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడే
రూల్ నెంబరు నేమ్ ఇవ్వటం. ST1 తయారయ్యేటప్పుడే రూల్ నెంబర్ నేమ్ ఇవ్వటం, ST2 తయారవుతున్నప్పుడే రూల్ నెంబరు నేము ఇవ్వటం కనుక మనం చేయగలిగితే అది రియల్ టైంని మనం రిప్రజెంట్ చేస్తున్నట్లు అనమాట. మనకు బయట ఒరిజినల్గా జరుగుతున్నటువంటి దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నట్లుగా ఉంటుంది. సో అది కొంచెం ప్రాక్టికల్గా కరెక్ట్ కూడా ఉంటుందన్నమాట. మరి ఒక ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడే మనము ఆ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని మనం ఇవ్వటం సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. అది ఎలా ఇవ్వటం ఏంటిది అనేది ఇప్పుడు మనము ఈరోజు డిస్కస్ చేద్దాం ఈరోజు క్లాస్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ ST1 ఈజ్ అసైన్డ్ బై న్యూ స్టూడెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు ఈ స్టేట్మెంట్లో ఏంటిది, స్టూడెంట్ అనేటటువంటి దాన్ని మనం కన్స్ట్రక్టర్ అంటామని చెప్పినాం. ఓకే, సో కన్స్ట్రక్టర్, ఈ కన్స్ట్రక్టర్ అనేటటువంటి దీని ద్వారా మనకేమవుతుంది అంటే ఇది పాసిబుల్ అవుతుంది. అంటే ఒక ఆబ్జెక్టు తయారవుతున్నప్పుడే ST1 ST2 ఇలాంటి ఒక ఆబ్జెక్టు తయారవుతున్నప్పుడే మనం ఏం చేయొచ్చు, వాటి యొక్క వేరియబుల్స్కి మనము వాల్యూస్ అసైన్ చేయడం జరుగుతుంది. అది ఈ కన్స్ట్రక్టర్ ద్వారా పాసిబుల్ అవుతుంది అనమాట. సో అసలు ఈ కన్స్ట్రక్టరు అంటే ఏంటిది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సో మనం ఈ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ని మనము జావా స్టార్టింగ్ నుంచి కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. స్కానర్ క్లాస్లో కూడా మనం కన్స్ట్రక్టర్ని వాడటం జరుగుతుంది. ఓకే, స్కానర్ క్లాస్లో కూడా మనం కన్స్ట్రక్టర్ని వాడుతున్నాం అనమాట. సో అసలు ఈ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది ఏంది అనేది మనం ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీని ద్వారా మనము వేరియబుల్స్కి మనం వాల్యూస్ అసైన్ చేయొచ్చు అనమాట. సో జావా కన్స్ట్రక్టర్స్. వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ ఇన్ జావా? ఏ కన్స్ట్రక్టర్ హ్యాస్ ది సేమ్ నేమ్ యాజ్ ది క్లాస్ ఇట్ బిలాంగ్స్ టు. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటిదట, కన్స్ట్రక్టర్కి క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్ ఉంటుంది. కన్స్ట్రక్టర్కి క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, చూడండి. సో ఇక్కడ మనం ఇది స్టూడెంట్ అనేదాన్ని కన్స్ట్రక్టర్ అంటున్నాం. సో ఇక్కడ ఏంది మన క్లాస్ నేమ్ ఏంటిది, స్టూడెంటే కదా, క్లాస్ నేమ్ స్టూడెంట్. సో కన్స్ట్రక్టర్ కూడా సేమ్ అదే నేమ్ తోటి ఉంటుంది అనమాట. సో కన్స్ట్రక్టర్ ఈజ్ సేమ్ నేమ్ యాజ్ ది క్లాస్ నేమ్. అండ్ కన్స్ట్రక్టర్ ఈజ్ in Java is a special method used to initialize object. ఇన్షియలైజ్ చేయడం అంటే ఆబ్జెక్ట్ని ఇన్షియలైజ్ చేయడం అంటే ఏంటిది? సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంది, ఇన్షియలైజ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ మనం తయారు చేస్తున్నాం, దేని ద్వారా, న్యూ అనే మెథడ్ ద్వారా తయారు చేస్తున్నాం. సో ఇది తయారవుతున్నప్పుడే ఇన్షియలైజ్ చేస్తుంది. ఇన్షియలైజేషన్ చేయడం అంటే ఏంటిది, ఒక ST1 అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారవుతుందంటే దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఈ రూల్ నెంబరు నేమ్ అనేటటువంటి వేరియబుల్స్ తయారవుతున్నాయి అనమాట. ఓకే, మెమొరీలో తయారవుతున్నాయి. సో ఇన్షియలైజ్ చేయడం అంటే ఏంది, వాటికి వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ST1 యొక్క ఆబ్జెక్ట్స్ ఏవైతే వేరియబుల్ ఏవైతే ఉన్నాయో రూల్ నెంబరు నేమో వాటికి మనం వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇన్షియలైజేషన్ అంటాం. సో ST1 అనే ఆబ్జెక్ట్కి మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, రూల్ నెంబరు నేమ్. ఆబ్జెక్ట్ని ఇన్షియలైజ్ చేయడం అంటే ఏంటిది, ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వడమే. ఆ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి వేరియబుల్స్కి మనము వాల్యూస్ ఇవ్వటాన్ని ఆ ఆబ్జెక్ట్ని ఇన్షియలైజ్ చేయడం అని అంటారు. ఓకే, సో అది చేయడం జరుగుతుంది అనమాట. స్పెషల్ మెథడ్ యూజ్ టు ఇన్షియలైజ్ ది ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ కాల్డ్ వెన్ యాన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ క్రియేటెడ్. సో ఈ స్పెషల్ మెథడ్ కదా, జనరల్గా మెథడ్ ఏంది, మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వటం అంటే ఏం చేస్తాం, మనం కాల్ చేయటం అంటాం. ఒక మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే దాన్ని కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ కన్స్ట్రక్టర్ని కూడా ఒక మెథడ్ అని అనుకుంటున్నాం, బట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ మెథడ్, బట్ ఇట్ ఈస్ ఎ మెథడ్. సో ఇది కూడా మెథడ్ అంటున్నాం. సో మరి ఈ మెథడ్ ఎప్పుడు కాల్ అవుతుందట, వెన్ యాన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ క్రియేటెడ్. ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్ట్ తయారయ్యేటప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఓకే, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ టు allocate మెమొరీ ఫర్ ది ఆబ్జెక్ట్ అండ్ సెట్ ఇనిషియల్ వాల్యూస్ ఫర్ ఇట్స్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది allocate మెమొరీ. సో ఇక్కడ న్యూ అనేటటువంటి ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ ఆబ్జెక్ట్కి, మనం ఒక క్లాస్ యొక్క ఆబ్జెక్ట్కి మెమొరీని allocate చేస్తుంది, అంటే ర్యామ్లో దాన్ని తయారు చేస్తుంది అనమాట. ఓకే, అదే సెట్ ఇనిషియల్ వాల్యూస్. సో అండ్ నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇనిషియల్ వాల్యూస్ని కూడా సెట్ చేస్తుంది. ఇనిషియల్ వాల్యూస్ అంటే ఏంటిదంటే ఆ ఆబ్జెక్ట్ తయారయ్యేటప్పుడు, ఆబ్జెక్టు తయారయ్యేటప్పుడు అంటే ర్యామ్లో తయారయ్యేటప్పుడు దానికి సంబంధించినటువంటి వేరియబుల్స్కి ఇనిషియల్ వాల్యూస్ అంటే స్టార్టింగ్లో ఏం వాల్యూస్ ఉండాలి ఏంటిది అనేది మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్, రూల్ నెంబర్ నేమ్ ఉన్నాయి కదా అవి అనమాట. అన్లైక్ రెగ్యులర్ మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ హ్యావ్ నో ఎక్స్ప్లిసిట్ రిటర్న్ టైప్. సో ఇది మామూలుగా మనం ఏంది, ఈ కన్స్ట్రక్టర్ అనేది మెథడ్ అనుకుంటున్నాం కదా. సో జనరల్ నార్మల్ మెథడ్స్కి ఏంది, మనము రిటర్న్ టైప్ ఉంటుంది. నార్మల్ మెథడ్స్ మనం ఒక తయారు చేస్తే ఏం చేస్తాం, రిటర్న్ టైప్ చేస్తాం, రిటర్న్ టైప్ రాస్తాం. ఒకవేళ అది ఏం రిటర్న్ చేయకపోతే వైడ్ అనేటటువంటి దాన్ని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కన్స్ట్రక్టర్స్కి మనం కన్స్ట్రక్టర్ తయారు చేసేటప్పుడు అది ఏమీ రిటర్న్ చేయదు అనమాట. ఏమీ రిటర్న్ చెయ్యదు
అంటే ఇక్కడ రిటర్న్ టైప్ మనం ఏమి రాయమన్నమాట. నార్మల్ మెథడ్స్కి మనం రాస్తాం. ఒకవేళ అది ఇంటీజర్ని రిటర్న్ చేస్తే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంట్ అని రిటర్న్ చేస్తాం. ఓకే, డబుల్ అయితే డబుల్ అని రిటర్న్ చేస్తాం. ఏమీ రిటర్న్ చేయకపోతే వైడ్ అని రాయడం జరుగుతుంది. బట్ మనం ఒక కన్స్ట్రక్టర్ తయారు చేసేటప్పుడు ఈ రిటర్న్ టైప్ని మనం మెన్షన్ చేయం, ఏది కూడా మెన్షన్ చేయము. అంటే ఈవెన్ వైడ్ అనే దాన్ని కూడా మనం మెన్షన్ చేయమన్నమాట. వెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ యూజింగ్ ది న్యూ కీవర్డ్ అట్లీస్ట్ వన్ కన్స్ట్రక్టర్ ఈస్ ఇన్వోక్డ్. సో మనము న్యూ అనేటటువంటి ఈ ఆపరేటర్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ని మనం తయారు చేస్తున్నప్పుడు అట్లీస్ట్ వన్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ కాల్ అవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ అనే ఆపరేటర్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ని మనం తయారు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ కాల్ అవుతూ ఉందన్నమాట. సో ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఇది కన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి థియరిటికల్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం దాని యొక్క సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టర్, హౌ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. సో ఇదేంటిది, క్లాస్ అనే కీవర్డ్ వాడాలి, దాని తర్వాత క్లాస్ నేమ్ రాస్తాం. సో క్లాస్ నేమ్ రాసిన తర్వాత అంటే ఇది క్లాస్ తయారు చేయడం అనమాట. సో దీంట్లో క్లాసుకు సంబంధించినటువంటి బ్లాక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది. మధ్యలో మనం ఏం చేస్తాము, ఈ క్లాసుకు సంబంధించి క్లాస్ నేమ్ రాస్తాం అనమాట. అంటే కన్స్ట్రక్టర్ తయారు చేస్తాం. ఇది కూడా మెథడే కాబట్టి దీన్ని ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ రాసి మధ్యలో మనం ఏం చేస్తాం, కోడ్ రాయడం జరుగుతుంది. ఈ కన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి కోడ్ రాయడం జరుగుతుంది. ఇది కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్. ఒకసారి మనము ఈ క్లాస్ నేమ్ అనేటువంటి కన్స్ట్రక్టర్ మనం తయారు చేసిన తర్వాత నార్మల్గా దీంతో పాటుగా నార్మల్గా మెథడ్స్ కూడా ఉంటాయి. సో మనం ఒక క్లాస్ తయారు చేస్తున్నామంటే నార్మల్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, నార్మల్ మెథడ్స్ ఉంటాయి. ఈ నార్మల్ మెథడ్స్తో పాటుగా మనము కన్స్ట్రక్టర్ కూడా తయారు చేయొచ్చు అనమాట. సో ఇంతవరకు మనం తయారు చేయలేదు, బట్ కన్స్ట్రక్టర్ తయారు చేస్తే ఇట్లాంటిది సింటాక్స్ వాడతాం అనమాట. ఇదంతా వాడిన తర్వాత నార్మల్గానే మళ్ళీ మనం ఆబ్జెక్ట్ తయారు చేస్తాం. ఓకే, ఆబ్జెక్ట్ తయారు చేసి కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇందులో మనం వాడింది ఇదే కదా. సో ఇది స్టూడెంట్, క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, న్యూ ఆపరేటర్, కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇదే విధంగా మనం కాల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక కన్స్ట్రక్టర్ని తయారు చేసేటటువంటి విధానం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. అయితే ఈ కన్స్ట్రక్టర్స్ మనకు ఒకటే టైప్ కాదు, ఇందులో చాలా రకాల టైప్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క టైప్ను మనం చూద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. If you don't explicitly define a constructor, Java provides a default constructor with no arguments for your class. మనం ఒకవేళ కన్స్ట్రక్టర్ని కనుక మనం స్పెషల్గా మనమే తయారు చేయకపోతే, మనమే రాయకపోతే, జావా ఏం చేస్తుందట, డిఫాల్ట్గా ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్టర్ని తయారు చేస్తుంది. ఆ కన్స్ట్రక్టర్స్లో పారామీటర్స్ ఏముండవు. పారామీటర్స్ అంటే జనరల్గా మనం కన్స్ట్రక్టర్ని కూడా మెథడ్ అనుకున్నాం కదా. మెథడ్ అంటే ఏంటిది, మెథడ్లో మనము పారామీటర్స్ పాస్ చేస్తాం. ఓకే, సో అంటే కంపల్సరీ పాస్ చేయాలనే లేదు, బట్ మనం పాస్ చేస్తుంటాం. ఇప్పుడు సెట్ డీటెయిల్స్ ఉంటే పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. బట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏంటంటే, కన్స్ట్రక్టర్ కూడా మెథడే కదా. సో బట్ ఆ మెథడ్కి ఏంటంటే మనము పారామీటర్స్ పంపించామన్నమాట. సో ఇట్లాంటిది అనమాట. ఇప్పుడు గెట్ డీటెయిల్స్ ఒక మెథడ్, దీంట్లో పారామీటర్స్ లేవు కదా. అట్లనే జావా తయారు చేసేటటువంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి కూడా మనము పారామీటర్స్ ఏమి ఇవ్వమన్నమాట, ఉండవు అనమాట. సో ఇది అంటే ఎప్పుడు మనం కన్స్ట్రక్టర్ని కనుక తయారు చేయకపోతే జావానే తనంతట తానుగా ఏం చేస్తుంది, కన్స్ట్రక్టర్ని తయారు చేస్తుంది. దిస్ కన్స్ట్రక్టర్ ఇనిషియలైజెస్ మెంబర్ వేరియబుల్స్ టు దేర్ డిఫాల్ట్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో, అంటే జావా తయారు చేసేటటువంటి, జావా ప్రొవైడ్ చేసేటటువంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో దానికి అది తయారవుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ కన్స్ట్రక్టర్ మెంబర్ వేరియబుల్స్ని మనం ఏం చేస్తుంది, అది ఇనిషియలైజ్ చేస్తుంది. ఎట్లా, 0 ఫర్ న్యూమరిక్ టైప్స్, నల్ ఫర్ ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ ఎట్సెట్రా. సో అండ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ పారామీటర్ లెస్ and automatically provided by the compiler when no other constructors are defined in the class. ఇప్పుడు ఇది ఏదో చూద్దాం. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్. సేమ్ ఇందాక మనం చూసినట్టే క్లాస్ నేమ్ ఉంటుంది, అండ్ క్లాస్ నేమ్ ఉంటుంది, పారామీటర్స్ ఏమి ఉండవు, దీంట్లో బాడీ ఉంటుంది. ఓకే, ఇది మనం తయారు చేసేటటువంటిది కాదు, జావా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చదివినటువంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్కి సంబంధించి ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే చూడండి. సో ఇప్పుడు మనం రాసినటువంటి ఈ స్టూడెంట్ అనేటటువంటి క్లాస్లో మనం కన్స్ట్రక్టర్ తయారు చేయలేదు. మనం కన్స్ట్రక్టర్ తయారు చేయలేదు. జస్ట్ 2 మెంబర్ వేరియబుల్స్ ఉన్నాయి, రోల్ నెంబరు, నేమ్, దాని తర్వాత 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ క్లాస్లో మనం కన్స్ట్రక్టర్ని తయారు చేయలేదు. సో మనం ఒక క్లాస్ తయారు చేయకుండా మనం ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసినప్పుడు, అంటే క్లాస్లో కన్స్ట్రక్టర్ లేకపోకుండా మనం ఒక క్లాస్ తయారు చేసేసి, ఇందులో లేదు కదా కన్స్ట్రక్టర్, తయారు చేసి దాని తర్వాత మనము ఆ క్లాసుకు సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనం కనుక తయారు చేస్తున్నప్పుడు న్యూ ఆపరేటర్ ద్వారా, సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. మరి ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నప్పుడు మనం కన్స్ట్రక్టర్ని రాసినామా, ఇక్కడ రాయలేదు. సో మనము ఏమో కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాము, స్టూడెంట్ అనేటటువంటి
కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. బట్ స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ మనం ఇక్కడ రాయలేదు. నార్మల్గా మనం సెట్ డీటెయిల్స్, గెట్ డీటెయిల్స్ అనే 2 మెథడ్స్ మాత్రమే రాయటం జరిగింది. మరి కన్స్ట్రక్టర్ని మనం రాయలేదు, డిఫైన్ చేయలేదు, బట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తున్నాయంటే జావా అనేది తనంతట తానే ఒక కన్స్ట్రక్టర్ని అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనం రాయలేదు, మరి ఎవరు మనం రాయలేదు కానీ మనం పిలుస్తున్నాం, ఒక కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ తయారు చేసినాం, అప్పుడు ఏం చేస్తుందంటే జావా తనంతట తానే ఒక కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ కన్స్ట్రక్టర్ని మనం ఏమంటామా అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. అదనమాట. అది ఎట్లుంటుందా అంటే అందులో పారామీటర్స్ ఏమి తీసుకోదు, వేరియబుల్స్ ఏమి ఉండవు. అండ్ నెక్స్ట్ ఇదేం చేస్తుందా అంటే ఆ క్లాసుకు సంబంధించినటువంటి మెంబర్ వేరియబుల్స్, అంటే ఈ క్లాసుకు సంబంధించినటువంటి మెంబర్ వేరియబుల్స్ ఏంది, రూల్ నెంబరు, నేమ్, వీటిని ఇనిషియలైజ్ చేస్తుంది. అంటే వాటికి బై డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ ఇస్తుంది. ఏమిస్తుంది, ఇంటీజర్ అయితేనేమో 0 అని ఇస్తుంది. ఇక్కడ మనం 0 తీసుకున్నాం చూడండి. ఇంటీజర్ అయితే ఏమిస్తుంది, అది 0 అని ఇస్తుంది. ఓకే, నేమ్ అయితే నల్ అని ఇస్తుంది. సో ఇట్లా అదేం చేస్తుంది, ఆటోమేటిక్గా వాల్యూస్ని అదే ఇవ్వటం జరుగుతుంది అనమాట. అంటే మనం మెంబర్ వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో తీసుకున్నటువంటి రూల్ నెంబరు, నేము ఏదైతే ఉన్నాయో వాటికి ఆటోమేటిక్గా వాల్యూస్ని అదే ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ 1 మనం ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం, స్టూడెంట్ 2 అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం అంటే స్టూడెంట్ 1కి సంబంధించినటువంటి రోల్ నెంబర్కి అది 0ని అసైన్ చేస్తుంది, నేమ్కి అది నన్నుని అసైన్ చేయడం జరుగుతుంది. ఓకే, నల్ వాల్యూని అసైన్ చేయడం జరుగుతుంది. అట్లనే ST2కి కూడా అదేం చేస్తుంది, ST2 అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారవుతుందంటే మెమొరీలో రోల్ నెంబర్కు అండ్ నేమ్కి అది కొంత మెమొరీని ఆక్యుపై చేయడం జరుగుతుంది. రూల్ నెంబర్కి 0 అసైన్ చేస్తుంది, నేమ్కి నల్ అసైన్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ST2 అనేటటువంటి నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ST1కి ST2కి జరుగుతున్నటువంటిది ర్యామ్లో. ఓకే, సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇది మనం రాయము, ఇది జావానే ప్రొవైడ్ చేస్తుంది. మనం రాయట్లేదు కాబట్టి కన్స్ట్రక్టర్ని మనం ఇక్కడ డిఫైన్ చేయట్లేదు కాబట్టి జావానే ప్రొవైడ్ చేస్తుంది. జావా ప్రొవైడ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఈ వేరియబుల్స్కి, మెంబర్ వేరియబుల్స్కి ఇనిషియల్గా అవి వాల్యూస్ ఇస్తుంది అనమాట. వాటి యొక్క డేటా టైప్ని బట్టి. రూల్ నెంబర్ అనేది ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి దానికి 0 అసైన్ చేస్తుంది. నేమ్ అనేది ఏంది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి దానికి ఏం చేస్తుంది, నల్లుని అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మనం రాసినటువంటి ఈ ప్రోగ్రాంలో, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన మనం రాసినటువంటి ఈ ప్రోగ్రాంలో మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం తయారు చేయలేదు కాబట్టి డిఫాల్ట్ కన్స్ట్రక్టరే మనం తయారు చేసినాము. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ జావా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా జరుగుతుందా లేదా ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. ఓకే, చెక్ చేసి అసలు ఈ ST1కి ST2కి ఈ రూల్ నెంబరు, వాటి యొక్క రూల్ నెంబర్ నేమ్కి మరి 0ని నల్ని అసైన్ చేసిందా లేదా ఒకసారి డిస్ప్లే చేసి చూద్దాం. ఓకే, ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనకి ఎట్లా పనిచేస్తుంది, ఏంటిది అనేది మనం ఒకసారి చెక్ చేయొచ్చు. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినటువంటి ప్రోగ్రామ్ని నేను ఇక్కడ ఓపెన్ చేసిన. సో దీని ద్వారా మనం ఏం చేద్దామంటే ఇది ఒకసారి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనుకుంటున్నాం కదా, రూల్ నెంబర్కి 0 ఇవ్వటము. ఓకే, రూల్ నెంబర్కి 0 ఇవ్వటం, నేమ్కి నల్ అసైన్ చేయటం జరుగుతుంది అని అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ అట్లా జరిగిందా లేదా చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ST1కి మనం స్టూడెంట్ ST1 ఈజ్ అసైన్డ్ బై న్యూ స్టూడెంట్ ST2 ఈజ్ అసైన్డ్ బై న్యూ స్టూడెంట్. అంటే 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినాం. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది రూల్ నెంబర్కి 0, నేమ్కి నల్ అసైన్ అవుతుందని అనుకున్నాం కదా. సో ఇప్పుడు అది అసైన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనకి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. దాని తర్వాత గెట్ డీటెయిల్స్ అన్నాం. గెట్ డీటెయిల్స్ అంటే అవి ఒరిజినల్లీ అవి మనకు రావాలి. ST2 డాట్ గెట్ డీటెయిల్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఇవి కామెంట్లో పెట్టి వీటిని ఉంచుతున్నా. సో ఇప్పుడు ఏంది, ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారవుతుంది, ST2 అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారవుతుంది. దాని తర్వాత ST1 యొక్క డీటెయిల్స్ మనం డిస్ప్లే చేస్తున్నాం, ST2 యొక్క డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాం. జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా. ఓకే, ప్రోగ్రామ్ కంపైల్ అయింది. సో దెన్ ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, స్టూడెంట్ రోల్ నెంబర్ 0, స్టూడెంట్ నేమ్ నల్, దాని తర్వాత స్టూడెంట్ రోల్ నెంబర్ 0, స్టూడెంట్ నేమ్ నల్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా మనకు ఏ వాల్యూస్ అయితే ST1 ST2కి అసైన్ అయినాయో అవే ఇప్పుడు మనకు డిస్ప్లే అయినాయి అనమాట. సో ఈ విధంగా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది మనము ఒకవేళ కన్స్ట్రక్టర్ తయారు చేయకపోతే తనంతట తానే జావాని ప్రొవైడ్ చేసి, సో ఆ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్ వేరియబుల్స్కి అది
వాటి యొక్క డేటా టైప్కు అనుకూలంగా అవి వాల్యూస్ని ఇన్సులేట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైందనమాట ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ కమింగ్ టు ది రిమైనింగ్. ఇప్పుడు మనం రిమైనింగ్ టైప్స్ చూద్దాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ కమింగ్ టు ది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో అదేంటిది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యాక్సెప్ట్స్ parameters and allows you to initialize object attributes with specific values. సో ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే మనం పారామీటర్స్ రాయొచ్చు, మనం పారామీటర్స్ ఇస్తాం. సో ఒక మెథడ్ మనం తయారు చేసినప్పుడు దాంట్లో అయితే మనం పారామీటర్స్ ఎట్లయితే ఇస్తామో ఈ కన్స్ట్రక్టర్ కూడా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా ఏం చేస్తుంది, మనం పారామీటర్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఆ పారామీటర్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు ఆబ్జెక్ట్స్కి మనం వాల్యూస్ని మనం ఇవ్వచ్చు అనమాట. మనకు నచ్చినటువంటి వాల్యూస్ని ఇవ్వచ్చు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లోనేమో అది తనకు నచ్చిన వాల్యూస్ ఇస్తుంది. తనకు నచ్చిన అంటే న్యూమరిక్ వాల్యూస్కి 0, రిఫరెన్సెస్కి నల్ అని ఇచ్చింది కదా. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకు నచ్చింది ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇది మాత్రం మనం తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మనం తయారు చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క సింటాక్స్ ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్లాస్ తయారు చేస్తాం. ఈ క్లాస్ లోపల మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని తయారు చేస్తాం. సో ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ అంటే క్లాస్ నేమ్ రాయాలి. సో ఈ పారాంథసిస్లో మనం ఏం చేస్తాం, పారామీటర్స్ రాస్తాం అనమాట. ఓకే, డేటా టైప్ 1 పారామీటర్ 1, డేటా టైప్ 2 పారామీటర్ 2. ఇట్లా మనం ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్కి మనం ఏం చేస్తాము, వాటి యొక్క పారామీటర్స్ రాసేసి వాల్యూస్ని మనం ఇనిషియలైజ్ చేసేటువంటి కోడ్ ఇందులో రాయటం జరుగుతుంది ఈ కన్స్ట్రక్టర్లో. ఓకే, సో ఇప్పుడు ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఈ సింటాక్స్ ప్రకారం మనం తయారు చేసినటువంటి మన ప్రోగ్రాంలో దీన్ని అప్లై చేద్దాం. వెరీ సింపుల్, ఇది మనం తయారు చేద్దాం. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే కన్స్ట్రక్టర్ తయారు చేసినప్పుడు క్లాస్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి కదా, స్టూడెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, మనం కొన్ని పారామీటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది పారామీటర్స్ ఏమిస్తాం, మనకు ఎన్ని వేరియబుల్స్ ఉంటే మనం మెంబర్ వేరియబుల్స్ ఎన్ని ఉంటే అన్నిటికి మనం వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 2 మెంబర్ వేరియబుల్స్ ఉన్నాయి. వాటికి 2 మెంబర్ వేరియబుల్స్కి మనం పారామీటర్స్ పాస్ చేద్దాం. సో ఫస్ట్ది ఏంది, ఇంటూ రోల్ నెంబర్. కాబట్టి ఇంటూ రోల్ నెంబర్ 6 అందాం మనము పారామీటర్స్కి రోల్ నెంబర్ కోసం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంది, స్ట్రింగ్ నేమ్. కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ది ఇంకొక వేరియబుల్ తీసుకుందాం, దాన్ని n అందాం. ఓకే, సో ఇప్పుడు మనం బాడీలోకి వచ్చేద్దాం. బాడీలో మనం ఏం చేస్తాము, రోల్ నెంబర్కి మనం ఆర్ని అసైన్ చేద్దాం. నెక్స్ట్ నేమ్కి మనము n అసైన్ చేద్దాం. సో ఇది ఇప్పుడు మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ మనం తయారు చేస్తున్నాం. మనం తయారు చేసి రూల్ నెంబర్కి ఒక వాల్యూని పంపిస్తున్నాం, r అనేటటువంటి వాల్యూని పంపిస్తున్నాం. నేమ్కి మనం n అనేటటువంటి ఇంకొక వేరియబుల్ని మనం పారామీటర్ని మనం ఆర్గ్యుమెంట్ ద్వారా పాస్ చేయడం జరుగుతుంది. రూల్ నెంబర్కి 6, నేమ్కి n, ఇవి మనం పాస్ చేస్తున్నాం అనమాట. సో ఇది పాస్ చేసేటప్పుడు మనం ఎక్కడ రాయాలి మరి, వీటి యొక్క వాల్యూస్ ఇగో ఇక్కడ రాయాలి. సో స్టూడెంట్ ST1 ఈజ్ అసైన్ మెన్యూ స్టూడెంట్, ఇక్కడ మనం ఈ వాల్యూస్ని మనం పాస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కన్స్ట్రక్టర్లో సో మనం ఫస్ట్ స్టూడెంట్ని 1 అనుకున్నాం కదా, 1 రాము. సో ఈ వాల్యూస్ ఇక్కడ మనం పాస్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ స్టూడెంట్కి ఏంది, సీత, 2 సీత అనుకున్నాం కదా, 7 ఉంది కదా, దీన్ని మనం కాపీ పేస్ట్ కొట్టేద్దాం, Ctrl+V. సో ఇప్పుడు మనకు ఇంకా ఈ సెట్ డీటెయిల్స్ అనేటటువంటి మెథడ్ ఇప్పుడు మనకు అవసరం లేదు. ఉన్నా నో ప్రాబ్లం, బట్ అవసరం లేదు కాబట్టి జస్ట్ నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే కామెంట్లో పెట్టేస్తున్నా, కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం స్టూడెంట్ ఇప్పుడు ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ మనం కాల్ చేస్తున్నప్పుడు, క్రియేట్ అవుతున్నప్పుడు స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. సో స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా కాల్ అవుతున్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ పారామీటర్స్ పంపిస్తున్నాం, 1, రాము అని పంపిస్తున్నాం. సో ఇక్కడ మనం స్టూడెంట్ అనేటటువంటి ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ వాడుతున్నాము అని అంటే, సో మనం ఏం చేయాలి, ఫస్టే దానికి సంబంధించినటువంటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని మనం క్లాస్లో డిఫైన్ పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తుంది జావా కంపైలరు, ఈ స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ని ఈ స్టూడెంట్ క్లాస్లో అది వెతుక్కుంటుంది, స్టూడెంట్ క్లాస్కి వెళ్ళి వెతుక్కుంటుంది, స్టూడెంట్ అనేటటువంటి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉందా లేదా అని వెతుక్కుంటుంది. ఇక్కడ ఉంది. సో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది, సో ఈ 1ని తీసుకొచ్చి ఆర్కి అసైన్ చేస్తుంది, రాముని తీసుకొచ్చి ఎన్కి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్లో ఏముంది, 1 ఉంది, ఎన్లో ఏముంటుంది, రాము ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్ని మనం రోల్ నెంబర్కి అసైన్ చేస్తుంది, ఈ ఎన్ని అంటే రాముని నేమ్కి అసైన్ చేస్తుంది. సో అసైన్ చేసిన తర్వాత ఏమైతే మనకు ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారైపోతుంది. అంటే ఏంది, ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడే దానికి సంబంధించినటువంటి రూల్ నెంబర్కి 1, నేమ్కి రాము అనేది అసైన్ అయిపోయింది అనమాట. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతున్నప్పుడే మనకు వాల్యూస్
వచ్చేసినాయి. అట్లనే ST2 కూడా అట్లనే 2 సీత అనేది SN అయిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, వాటి యొక్క వాల్యూస్ని గెట్ డీటెయిల్స్ అనేటటువంటి ST1 డాట్ గెట్ డీటెయిల్స్ ST2 డాట్ గెట్ డీటెయిల్స్ అనే మెథడ్ ద్వారా వాటిని మనం డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. అంతే, వెరీ సింపుల్. ఇంతకుముందు ఏంది, సెట్ డీటెయిల్స్ అనే ఒక సపరేట్ మెథడ్ రాసి దాని ద్వారా వాల్యూస్ పంపించేది. అట్లా కాకుండా ఏంటంటే మనము ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడే వాటికి వాల్యూస్ మనం ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఇది కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ యొక్క కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది మనము ప్రోగ్రాము రాసినాం కదా, దీన్ని మనము ఇంకొక నేమ్ తోటి మనం దీన్ని చూద్దాం. ఇప్పుడు ఇదేంటిది, మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాబట్టి ఇది రాద్దాం, ప్రోగ్రామ్ నేమ్ చేంజ్ చేద్దాం. స్టూడెంట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అన్నట్లుగా మనం నేమ్ వచ్చేటట్లు ఇక్కడ స్టూడెంట్ ప్యార్కన్ అని పెట్టిన. దీంతో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ మనం తయారు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేస్తున్నా. సో ప్రోగ్రామ్ సేవ్ యాజ్. సో దాని తర్వాత నేను కంపైల్ చేయాలి మనం ఇక. ఓకే, ప్రోగ్రామ్ నేమ్ స్టూడెంట్ ప్యార్ కన్స్ట్రక్టర్. ఓకే, ఎంటర్ కొడుతున్నాం. ఓకే, కంపైల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, స్టూడెంట్ రోల్ నెంబర్ 1 స్టూడెంట్ నేమ్ రాము, స్టూడెంట్ రోల్ నెంబర్ 2 స్టూడెంట్ నేమ్ సీత వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ డిక్లేర్ అవుతున్నప్పుడు, ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడే మనము ఈ మెంబర్ వేరియబుల్స్కి మనం వాల్యూస్ని మనకు నచ్చినటువంటి మనం ఇవి పాస్ చేయొచ్చు అనమాట. మనం నచ్చినటువంటి వాల్యూస్ తోటి మనం దీన్ని ఇనిషియలైజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ని తయారు చేయొచ్చు. సో ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో అట్లాంటప్పుడు ఏంది, మనం సపరేట్గా ఇంకా సెట్ డీటెయిల్స్ అనేటటువంటి ఒక మెథడ్ మనం తయారు చేసి దానికి సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ కామెంట్స్ తీసేసి ST1 డాట్ గెట్ డీటెయిల్స్ అని చెప్పి 1, రాము ప్లేస్లో స్పెల్లింగ్ మిస్టేక్ అయిందని చెప్పి మనం ఇంకొక నేమ్ రాస్తే అది ఆటోమేటిక్గా అది కొత్తది వస్తుంది అనమాట. సో అట్లా మనం చేయొచ్చు. ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో మనకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది సెకండ్ టైప్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేది సెకండ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఉంది, అది ఏంటంటే కాపీ కన్స్ట్రక్టర్. ఇప్పుడు కాపీ కన్స్ట్రక్టర్ క్రియేట్స్ ఏ న్యూ ఆబ్జెక్ట్ బై కాపీయింగ్ ది వాల్యూస్ ఫ్రమ్ యాన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. సో కాపీ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. బట్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే అది క్రియేట్ అయ్యేటప్పుడు బై కాపీయింగ్ ది వాల్యూస్ ఫ్రమ్ ది యాన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసి పెట్టినాం. అంటే ఇప్పుడు మనం మన ఎగ్జాంపుల్లో ST1 ST2 ఇట్లా ఆల్రెడీ మనం ఆబ్జెక్ట్ తయారు చేసినాం కదా. సో ఇట్లనే మనం ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసి ఉంచితే ఆ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని మనం కొత్తగా తయారవుతున్నటువంటి ఆబ్జెక్ట్కి మనం అసైన్ చేయొచ్చు. అంటే కొత్తది కాపీ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ ఉంది, సేమ్ అదే ఆబ్జెక్ట్ యొక్క కాపీని మనం తయారు చేసుకోవచ్చు ఈ కాపీ కన్స్ట్రక్టర్ ద్వారా. సో దీని సింటాక్స్ ఏంటంటే సేమ్ అంతే, క్లాస్ నేమ్. ఈ క్లాస్ బాడీలో మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్ రాసేసి, సో ఇక్కడ మనం పారామీటరే పంపిస్తున్నాం. పారామీటర్ ఏం పంపిస్తున్నాం అంటే క్లాస్ నేమ్నే క్లాస్ యొక్క ఆబ్జెక్టే పంపిస్తున్నాం. క్లాస్ నేమ్ దాని యొక్క ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ మనం పారామీటర్గా పంపిస్తాం అనమాట ఇక్కడ. సో దానికి సంబంధించినటువంటి కోడ్ మనం రాయటం జరుగుతుంది. ఇది కాపీ కన్స్ట్రక్టర్. మనం దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. కన్ఫ్యూజ్ ఏం కావాల్సిన అవసరం ఏం లేదు, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా ఇది మనకు అవసరం లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాను నేను. ఈ కోడ్ కూడా మనకు అవసరం లేదు. ST2 మనం ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆల్రెడీ మనం ఇది తయారు చేసింది స్టూడెంట్ అనే క్లాస్లో స్టూడెంట్ అనేటటువంటి పారామీటర్ కన్స్ట్రక్టర్ తయారు చేసినాం కదా. ఇప్పుడు కాపీ కన్స్ట్రక్టర్ తయారు చేద్దాం. సో కాపీ కన్స్ట్రక్టర్ సింటాక్స్ ప్రకారం సేమ్ కన్స్ట్రక్టర్ కాబట్టి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే పారామీటర్ ద్వారా క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని పంపిస్తున్నాం. సో స్టూడెంట్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్, సో ఒక ఆబ్జెక్ట్ ఇస్తున్నాం మనం, స్టూడెంట్ OB అనేటటువంటి ఆబ్జెక్ట్ని మనం పంపిస్తున్నాం. సో దీంట్లో మనం కోడ్ రాయాలి. ఇది కాపీ కన్స్ట్రక్టర్. సో కాపీ కన్స్ట్రక్టర్ మనం క్రియేట్ చేస్తున్నాం. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కొత్తగా తయారవుతున్న ఆబ్జెక్ట్కి మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ అసైన్ చేయడం జరుగుతుంది. కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ అంటే దాని యొక్క మెంబర్ వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయడం అయితే మనం కన్స్ట్రక్టర్ ద్వారా తయారు చేసేది. సో రోల్ నెంబరు మనం వాల్యూ అసైన్ చేయాలి. సో దేని యొక్క వాల్యూస్ అసైన్ చేస్తున్నాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ OB కదా, ఇది ఆల్రెడీ ఉంది. సో దీని యొక్క రోల్ నెంబర్ని మనము
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ యొక్క రోల్ నెంబర్ని ఇప్పుడు మనం కొత్తగా తయారవుతున్నటువంటి వేరియబుల్ రోల్ నెంబర్కి మనం వాల్యూని అసైన్ చేస్తాం. ఇదే కదా రోల్ నెంబర్కి మనం వాల్యూస్ అసైన్ చేయడం, ఇట్లనే వెరీ సింపుల్. దాని తర్వాత ఆ నేమ్కి ఇప్పుడు మనం కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క నేమ్కి ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అసైన్ చేయడం జరుగుతుంది. అంతే, అయిపోయింది, వెరీ సింపుల్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, ఆ ఆబ్జెక్టుకు సంబంధించినటువంటి వాల్యూస్ని ఇప్పుడు మనం కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తాం. ఇదే కాపీ కన్స్ట్రక్టర్. అంతే, జస్ట్ కాపీ చేయటం అనమాట. ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్కి కాపీ చేయటం. సో దీన్ని మనం కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ని ఆల్రెడీ మనం తయారు చేసేసినాం అనుకుందాం. ఇప్పుడు ST2 అనేటటువంటి ఆబ్జెక్టు సేమ్ ST1 వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవే వాల్యూస్ మనం ఇక్కడ ST2 కూడా ఇవ్వాలి. ST1 అనేది ఆల్రెడీ మనం తయారు చేసినాం. స్టూడెంట్ ST1 ఈజ్ అసైన్డ్ బై న్యూ స్టూడెంట్ 1, రాము అని ఇప్పుడు మనం ST1 అనేటటువంటి ఆబ్జెక్ట్ మనం తయారు చేసినాం. ST2 కూడా ఏముండాలి, ST1 వాల్యూసే యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం కాపీ కన్స్ట్రక్టర్ని వాడుకోవచ్చు. అంటే ST1ని మనం ST2కి అసైన్ చేస్తాం. సో స్టూడెంట్ ఈ కన్స్ట్రక్టర్లో మనం ఏం పాస్ చేయాలి, ST1ని పాస్ చేయాలి. అంతే, వెరీ సింపుల్. అంతే, ఏం లేదు. స్టూడెంట్ ST2 తయారయ్యేటప్పుడు స్టూడెంట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. దాంట్లో మనం ఏం పాస్ చేస్తున్నాం, ST1ని పాస్ చేస్తున్నాం. ఆల్రెడీ ST1 ఎగ్జిస్టింగ్ కదా, ఇప్పుడు ST1 తయారైందంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ST1 అనేది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ST2కి అసైన్ చేస్తున్నాం అనమాట. వెరీ సింపుల్. దాని తర్వాత ST1.getDetails, ST2.getDetails అంటున్నాం. సో ఇప్పుడు ST1కి ఏముంటుంది, 1, రాము ఉంటుంది. ST2కి కూడా సేమ్ ఇప్పుడు అయ్యే వాల్యూస్ రావాలి, 1, రామువే రావాలి. ఓకే, సో ఇది ప్రోగ్రామ్ మనం చేంజ్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇది మనం ఏంటిది, కాపీ కన్స్ట్రక్టర్ కాబట్టి ఈ మెయిన్ క్లాస్ నేమ్ నేను చేంజ్ చేస్తున్నా. కాపీ కాన్ అని ఫైల్ నేమ్ చేంజ్ చేస్తున్నా. సో ఈ నేమ్ తోటి మళ్ళీ మనము ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. ఎంటర్ కొట్టేసిన, కంపైల్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, రన్ చేయాలి. సో సేమ్ చూడండి, ST1కి రోల్ నెంబర్ 1, స్టూడెంట్ నేమ్ రాము, స్టూడెంట్ 1 ఇది ST1.getDetails అంటే 1, రాము 1 రాము వచ్చేసినాయి. ST2.getDetails, ST2కి కూడా ఏమొచ్చినాయి చూడండి, ST2కి సేమ్ 1 రాము అయ్యే వచ్చినాయి. సేమ్ అదే డీటెయిల్స్ మనకు కాపీ అయిపోయింది. సో ఇది ఎట్లా రన్ అయింది అనేది మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. సో ST1 అన్నప్పుడు అది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, అది మనకు తెలుసు. ST1కి 1, రాము ఎస్ అనేది అది ఇంతవరకు మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ST2ని తయారు చేస్తున్నాం. ST2ని తయారు చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టర్ని వాడుతున్నాం. ఇప్పుడు ఏ కన్స్ట్రక్టర్ని వాడుతున్నాం, మనం ఇక్కడ ST1ని పాస్ చేస్తున్నాం. ST1ని పాస్ చేయడం అంటే ఏంది, ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయడానికి ఇంకొక ఆబ్జెక్ట్ని మనం పారామీటర్గా పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే కాపీ కన్స్ట్రక్టర్ అంటాం. సో స్టూడెంట్ ST1 అనగానే ఇప్పుడు ఈ ST1 అనేది ఏంటిది, ఇప్పుడు మనకు ఇందులో 2 కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి. స్టూడెంట్ విత్ పారామీటర్స్ ఉన్నాయి, స్టూడెంట్ కాపీ కన్స్ట్రక్టర్ ఉంది, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, కాపీ కన్స్ట్రక్టర్ ఉంది. 2 రకాల కన్స్ట్రక్టర్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి. సో ఇక్కడ మనం స్టూడెంట్ ST1 అనగానే ST1 అనేది ఏంటిదే అంటే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి అది ఈ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఎందుకు మనం ST1ని పంపిస్తున్నాం, ఈ ST1 అనేది స్టూడెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్ క్లాస్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో అది కాల్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ST1 అనేటటువంటి వాల్యూ OB 2 ఇప్పుడు ఒకదాన్నే చూపిస్తుంది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో ఈ 1 అనేది Rకి ఎస్ అయింది, రాము అనేది Nకి ఎట్లయితే ఎస్ఐన్ అయిందో ఈ ST1 అనేది ఏం చేస్తుంది అంటే OBకి ఎస్ఐన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ OB ST1 ఇవి 2 కూడా ఒకటే ఆబ్జెక్ట్ని చూపిస్తున్నాయి. OB ST1 2 కూడా ఒకటే ఆబ్జెక్ట్ని చూపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు అసలు ఇంటర్నల్గా ఎట్లా జరుగుతుంది ఏందనేది ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ST1 న్యూ స్టూడెంట్ 1, రాము అన్నప్పుడు ఏమవుతుంది, ర్యామ్లో ఏమవుతుందని చెప్పిన నేను ఫస్ట్ ర్యామ్లో రోల్ నెంబరు 1 నేమ్ రాము తోటి ఒక ఆబ్జెక్ట్ తయారవుతుంది. ఈ ఆబ్జెక్ట్కి ST1 అనేటటువంటి ఒక పేరు పెట్టుకుంటుంది. సో ఇది ST1 న్యూ స్టూడెంట్, ఇది ST1 తయారవుతుంది ర్యామ్లో ఇది. ఓకే, సో దాని తర్వాత దెన్ మనకేంది ఇప్పుడు మళ్ళీ ST2 అనే ఆబ్జెక్ట్ మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్ ST1 అనే కాపీ కన్స్ట్రక్టర్ని వాడి ST2ని తయారు చేయమని చెప్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఇంకొక ఆబ్జెక్ట్ని అది తయారు చేస్తుంది. ఇట్ ఈస్ క్రియేటింగ్ ది అనదర్ ఆబ్జెక్ట్ తయారవుతుందంటే దాని యొక్క మెంబర్ వేరియబుల్స్ తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో రోల్ నెంబరు, నేము, వీటికి ఏం వాల్యూస్ అసైన్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది తయారయ్యేటప్పుడు ఏంటంటే ST2కి
స్టూడెంట్ ST1 అని అన్నాను. ST1 ఈజ్ నౌ గోయింగ్ టు రిఫర్ ది ఆబ్జెక్ట్ 1. అంటే ఇప్పుడు ఏమైతే ఇప్పుడు ఇది ఆల్రెడీ దిస్ ఈజ్ ST1, ఆల్రెడీ దేన్ని ST1. సో ఇప్పుడు ఈ ST1ని మనం దేనికి అసైన్ చేయబోతున్నాం, ఓబీకి అసైన్ చెప్తున్నాం. అంటే ఏమవుతుంది అంటే నౌ ఓబీ ఆల్సో రిఫరింగ్ ది సేమ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని ST1 తోటి రిఫర్ చేస్తున్నాం కదా, సేమ్ ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ని ఓబీ తోటి కూడా రిఫర్ చేస్తున్నట్టు అనమాట మనం. అంటే ఒకటే ఆబ్జెక్ట్కి ఇప్పుడు మనం 2 పేర్లు పెట్టినాం. ఒకటేమో ST1, అది ST1 అని పెట్టినాం. ఇప్పుడు సేమ్ ఇదే ఆబ్జెక్ట్కి మనం ఏం చేస్తున్నాం, ఓబీ అనేటటువంటి ఇంకొక పేరు పెట్టడం జరుగుతుంది అనమాట. అంటే ఓబీ అన్నా ST1 అన్నా ఇప్పుడు అవి రెండు కూడా మనకు, ఈ ఓబీ అన్నా కానీ ST1 అన్నా కానీ ఇవి రెండు కూడా చూపించేటటువంటి ఆబ్జెక్ట్ ఇదే. ఓకే, ST1 ఓబీ రెండు కూడా ఇదే ఆబ్జెక్ట్ మనకి ఇప్పుడు రిఫర్ చేస్తున్నాయి. సో దాని తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ స్టూడెంట్ ST1 అన్నామో మనం ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయిన తర్వాత ఏంది, రోల్ నెంబర్ ఈజ్ అసైన్డ్ బై ఓబీ డాట్ రోల్ నెంబర్. సో ఇప్పుడు ఈ రోల్ నెంబర్ ఎవరిది, ST2. ఇప్పుడు ఇంకొక కొత్త తయారవుతుందని చెప్పినా కదా, ర్యామ్లో అది ఏం చేస్తుంది, ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ రోల్ నెంబరు నేమ్ తీసుకుంటుంది కదా. సో దీంట్లో ఏం చేస్తుంది, ఇది ఓబీ డాట్ రోల్ నెంబర్ని రోల్ నెంబర్కి అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు ఓబీ డాట్ రోల్ నెంబర్ అంటే ఇది ఓబీ ఆబ్జెక్ట్ దేన్ని రిఫర్ చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఓబీ డాట్ రోల్ నెంబర్ అంటే ఇది ఓబీ డాట్ రోల్ నెంబర్ వాల్యూ ఎంత 1. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఓబీ డాట్ రోల్ నెంబర్ అంటే 1 వచ్చి దేనికి అసైన్ అవుతుంది, రోల్ నెంబర్కి అసైన్ అవుతుంది. ఏ రోల్ నెంబరు, ఇప్పుడు కొత్తగా తయారవుతున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క రోల్ నెంబర్. సో ఇప్పుడు కొత్తగా తయారవుతున్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క రోల్ నెంబర్కి ఏమవుతుంది, ఇది తయారవుతుంది. ఇప్పుడు ఇదేంటిది, ఇది 1 అసైన్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, నేమ్ ఈజ్ అసైన్డ్ బై ఓబీ డాట్ నేమ్. ఓబీ అంటే ఇప్పుడు ఏంది, ఇదే ఆబ్జెక్ట్ కదా. ఓబీ అంటే ఏంటిది, ఈ ఆబ్జెక్ట్. ఓబీ అంటే ఈ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏంటిది, రాము. సో ఇప్పుడు ఈ నేమ్ అనేది ఏమవుతుంది, ఓబీ డాట్ నేమ్ అంటే రాము దేనికి అసైన్ అవుతుంది, నేమ్కి అసైన్ అవుతుంది. ఇప్పుడు అంటే కొత్తగా తయారవుతున్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి అది తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు నేమ్కి ఏమైతే అసైన్ అవుతుంది, రాము అసైన్ అవుతుంది. సో ఇట్లా మనకు ఒక కొత్త ఆబ్జెక్టు, ఇప్పుడు ఈ విధంగా మనకు ఇంకొక కొత్త ఆబ్జెక్టు మెమొరీలో తయారైపోయిన తర్వాత దానికి మనం ఏం పేరు పెడుతున్నాం, ST2 అనేటటువంటి ఒక పేరు పెడుతున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా తయారైనటువంటి ఆబ్జెక్టుకి మనం ఇచ్చేటటువంటి నేము ST2. సో ఇప్పుడు ST1 ఓబీ ఇవి రెండు కూడా దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ST2 అనేది ఇంకొక కొత్త దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. బట్ మనం ST1 ఉన్నటువంటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా ST2 కూడా మనం ఇప్పుడు అసైన్ చేయడం జరిగింది ఈ కాపీ కన్స్ట్రక్టర్ ద్వారా అనమాట. సో దాని తర్వాత ఇంకా మామూలుగా ఇంక తెలిసింది ST1 డాట్ గెట్ డీటెయిల్స్ అంటే ST1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో రోల్ నెంబర్ 1 నేము రాము అవి డిస్ప్లే అవుతాయి. సో అది మనం ఆల్రెడీ చూసినాం ఇక్కడ. ఓకే, రోల్ నెంబరు ST1కి సంబంధించినటువంటి రోల్ నెంబరు నేమ్ అవి డిస్ప్లే. దాని తర్వాత ST2 డాట్ గెట్ డీటెయిల్స్ అంటే సేమ్ అవే కదా మళ్ళీ. సో ఇప్పుడు ST2 రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆబ్జెక్ట్ ఇది, దాని యొక్క రోల్ నెంబర్ 1 నేము రాము. ఇప్పుడు అవి మళ్ళీ మనకు సేమ్ అవే మళ్ళీ డిస్ప్లే అని, రోల్ నెంబర్ 1 రాము, స్టూడెంట్ నేమ్ రాము. సో ఈ విధంగా మనకు కాపీ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. సో ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనం యాజ్ ఇట్ ఈస్గా ఇంకొక ఆబ్జెక్ట్కి మనం వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. సో ఇది ఈ విధంగా మనకు కాపీ కన్స్ట్రక్టర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవి మనకు 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం ఏం తయారు చేయము, జావానే ప్రొవైడ్ చేస్తుంది. అందులో ఉన్నటువంటి వేరియబుల్స్కి న్యూమరిక్ వాల్యూస్కి అయితేనేమో 0 ఇస్తుంది, ఆబ్జెక్ట్ వాటికంటే స్ట్రింగ్ లాంటి వాటికి నల్ అసైన్ చేస్తుంది. పారామీటరైజర్ అయితేనేమో మనం సొంతంగా మనకు నచ్చినటువంటి వాల్యూస్ ఇస్తాం. కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ తోటి ఇంకొక ఆబ్జెక్ట్ మనం కాపీ చేసుకోవచ్చు. ఇది కాపీ కన్స్ట్రక్టర్స్. ఇవి 3 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఇందులో మనం తయారు చేసేది ఏంటి, కాపీ కన్స్ట్రక్టర్, పారామీటరైజర్ కన్స్ట్రక్టర్స్ మనం తయారు చేస్తాం అనమాట, మనకు నచ్చినట్లు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొంచెం దీని గురించి డిస్కస్ చేద్దాం, కీ డిఫరెన్సెస్ బిట్వీన్ కన్స్ట్రక్టర్స్ అండ్ మెథడ్స్. సో కన్స్ట్రక్టర్స్కి మెథడ్స్కి ఉన్నటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే కన్స్ట్రక్టర్స్ని కూడా మనం మెథడ్స్లో ఒక స్పెషల్ కేసు అనుకుంటున్నాం. అంటే బేసికల్గా అది కూడా మెథడే, బట్ దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ అనమాట. అదేనా చూద్దాం. కన్స్ట్రక్టర్స్ మస్ట్ హ్యావ్ ది సేమ్ నేమ్ యాజ్ ది క్లాస్ వైల్ మెథడ్ నేమ్ కెన్ డిఫర్. అంతే కదా, కన్స్ట్రక్టర్ నేమ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మనం ఏ క్లాస్ నేమ్ ఏదైతున్నామో అదే ఇవ్వాలి. మెథడ్ నేమ్స్ మాత్రం మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. మనం మెథడ్ నేమ్ సెట్ డీటెయిల్స్, గెట్ డీటెయిల్స్ ఇట్లా మనకు నచ్చిన నేమ్ ఇచ్చుకుంటున్నాం. కన్స్ట్రక్టర్ నేమ్ మాత్రం అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయినా, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అయినా, కాపీ కన్స్ట్రక్టర్ అయినా సేమ్ నేమే ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏదైతుందో అది ఇవ్వాలన్నమాట. అండ్ కన్స్ట్రక్టర్స్ డోంట్ రిటర్న్ ఎనీ వాల్యూ, నాట్ ఈవెన్ వైట్, వేరియస్ మెథడ్స్ కెన్ రిటర్న్ వాల్యూస్. సో కన్స్ట్రక్టర్స్ని అవి ఏమీ రిటర్న్ చేయవు. రిటర్న్ చేయట్లేకపోతే మామూలుగా నార్మల్ మెథడ్స్కి అది రిటర్న్ చేయకపోతే మనం ఏం చేస్తాం, వైడ్ అని రాస్తాం. ఒకవేళ రిటర్న్ చేస్తే ఇంటో, డబులో, లేకపోతే అది ఇంకేదైనా రిటర్న్ చేస్తే అదేదో రాస్తాం. ఓకే, ఒకవేళ అది ఏమి రిటర్న్ చేయకపోతే నార్మల్ మెథడ్స్కి వైడ్ అని కూడా పెడతాం మనం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం రాసినటువంటి ఈ ప్రోగ్రామ్లో ఇప్పుడు సెట్ డీటెయిల్స్ అనేది నార్మల్ మెథడ్, ఇది ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి రిటర్న్ చేయట్లేదని వైడ్ అనేటటువంటి కీవర్డ్ ద్వారా చెప్తున్నాం మనం, ఏం రిటర్న్ చేయట్లేదని. బట్ కన్స్ట్రక్టర్స్కి వచ్చినప్పుడు ఈ వైడ్ కూడా రాయం మనం.
అది ఏమి రిటర్న్ చేయదు. ఫస్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఏమి రిటర్న్ చేయదు. రిటర్న్ చేయకపోతే వైడ్ పెట్టాలి కాబట్టి వైడ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనం పెట్టకూడదు. సో అది అనమాట ఇంకొక డిఫరెన్స్. నెక్స్ట్, కన్స్ట్రక్టర్స్ ఆర్ కాల్డ్ ఓన్లీ వన్స్ డ్యూరింగ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వైల్ మెథడ్స్ కెన్ బి కాల్డ్ మల్టిపుల్ టైమ్స్. సో మనం మెథడ్స్ని ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, మనం మెథడ్స్ని ఎన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. బట్ కన్స్ట్రక్టర్స్ మాత్రం మనము ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడు మాత్రమే కాల్ అవుతాయి. కన్స్ట్రక్టర్ అనేది ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడు మాత్రమే కాల్ అవుతుంది. అది ఒకే ఒక్కసారి ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడు మాత్రం ఒకే ఒక్కసారి కాల్ అవుతుంది. ఓకే, బట్ ఈ మెథడ్ మనం ఎన్నిసార్లు కాల్ చేయొచ్చు. సెట్ డీటెయిల్స్, గెట్ డీటెయిల్స్, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు st1.set details అన్న, మళ్ళీ నేను ఇంకొకసారి దాన్ని పిలవాలనుకుంటే మళ్ళీ పిలవచ్చు st1.set details. ఈసారి నేను ఇంకొక వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో అట్లా. అండ్ నెక్స్ట్ st1.get details ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ నేను కాల్ చేసుకోవచ్చు. st1.get details అని నేను మళ్ళీ కాల్ చేయొచ్చు. మళ్ళీ ప్రింట్ చేయాలనుకో మళ్ళీ కాల్ చేసుకో. ఇట్లా నార్మల్ మెథడ్స్ మనం ఎన్నిసార్లు కాల్ చేసుకుంటాం. ఓకే, బట్ కన్స్ట్రక్టర్ మాత్రం ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడు మాత్రమే అది ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. అది ఒకే ఒకసారి కాల్ అవుతుంది ఆబ్జెక్ట్ తయారవుతున్నప్పుడు. నేను రెండోసారి కాల్ చేస్తాను అంటే అది కలవదు అనమాట. సో ఇది కన్స్ట్రక్టర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. 1-2 సార్లు వినండి, ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Thank you.